నమస్తే, నేను మీ మధు. గత కొద్ది రోజులుగా దళపతి విజయ్ని, అదే టీవీకి పార్టీ అధిపతి విజయ్ని సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నట్టు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియదు, కానీ అయితే రీసెంట్గా అమిత్ షా తమిళనాడు పర్యటనలో భాగంగా వచ్చి తిరిగి వెళ్ళిన వెంటనే ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయింది. అయితే ఇది అమిత్ షానే చేయించారని, పొత్తులో భాగంగానే, అంటే పొత్తులోకి రావాలని విజయ్ అదే పనిగా అమిత్ షా కావాలని ఈ టార్గెట్ చేశారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతుంది? నిజంగానే అమిత్ షా ప్లాన్ ప్రకారమే విజయ్ మీద సిబిఐ ఎంక్వైరీ చేశారా, లేదు అంటే ఇదంతా కూడా నార్మల్ గానే అప్పుడు కరూర్లో జరిగినటువంటి వివాదానికి తోడుగా సిబిఐ ఎంక్వైరీ చేసిందా అనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ గురించి అందరికీ తెలిసిందే విజయ్ మీద. సో ఇక్కడ చూసుకుంటే అమిత్ షా వచ్చి వెళ్ళిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ పడింది. ఇదంతా కూడా అమిత్ షా చుట్టూ తిరుగుతుందని, కావాలని అమిత్ షాని చేయించారని, పొత్తులోకి రాలేదు విజయ్ అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇదంతా నిజమే అంటారా? ఇప్పుడు నిజాలు మీరు నేను కూర్చుని నిజ నిర్ధారణ చేయక్కర్లా. ప్రతిదానికి ఒక రాజకీయ కోణం అనేది ఉంటుంది కదా. ఎవరి రాజకీయాలు వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. షా ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. నీకు తెలుసు కదా, షా అనేది తెలుసు కదా, చదరంగంలో కూడా షా ఉంటుంది. షా అనేవాడు చెప్తాడు. అందుకని అమిత్ షాని తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు ఎలా అంటే సౌత్లో ముఖ్యంగా తమిళనాడులో ఎంట్రీ ఇవ్వాలనేది బీజేపీ ఆలోచన కోసం టీవీకేని ముందే సంప్రదించింది. టీవీకే వెనక్కి వెళ్ళింది. అయితే ఏఐడిఎంకేతో కూడా పొత్తు ఖరారు కాలేదు. అలాగని వాళ్ళు వదిలేయట్లేదు. వీటన్నిటికి తోడు ఇప్పుడు ఈ తిరుపరకుండ్రం ఏదైతే ఉందో అక్కడ ఆ దీపం వ్యవహారం ఏదైతే ఉందో అది హైకోర్టు ఏం తీర్పిచ్చిందో మనం చూసాము. ఇప్పుడు స్టాలిన్ సుప్రీంకోర్టుకి వెళ్తానంటున్నాడు. ఒకవేళ సుప్రీంకోర్టులో ఓడిపోయినా కూడా స్టాలిన్ ఏం చెప్తాడు, చూసారా నేను మైనార్టీలను రక్షించడానికి ప్రయత్నించాను, ముస్లిమ్స్ మనోభావాలు దెబ్బతినకుండా చూడడానికి ప్రయత్నించాను, కానీ కోర్టు ఒప్పుకోలేదు కాబట్టి నేనేమి చేయలేకపోయాను అని రేపొద్దున ప్రజల్లో చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాను. సింపతి క్రియేట్ చేసి, సింపతి అంటే తన ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉండడం కోసం. మరో పక్క మీరు చూసుకుంటే కనుకైతే ఇవాళ టీవీకే విజయ్ ఎవరైతే ఉన్నారో కరూరు ఘటన ఏదైతే ఉందో, మీరు ఇక్కడ చూసుకుంటే అల్లు అర్జున్కి నోటీసులు అందాయి. 12వ తారీఖున ఎప్పుడో రమ్మని. ఇతనికి కూడా ఇప్పుడు నోటీసులు అందాయి సిబిఐ నుంచి. అంటే ఈ మధ్యకాలంలో హీరోలు లేకపోతే హీరోయిన్స్ వివాదాలకి కారణభూతులు అవుతున్నారు. మళ్ళీ హీరోయిన్ అంటే మీరు అనసూయ అనేరు. అనసూయ నా దృష్టిలో హీరోయిన్ కాదు, ఐఎమ్ సారీ. ఓకే, అందుకని నేను అనేది ఏంటంటే ఏదైతే సెప్టెంబర్ 27న జరిగిందో ఒక స్టాంపీడు, ఆ స్టాంపీడ్లో 41 మంది చచ్చిపోయారు, 60 మందికి గాయాలయ్యాయి. అది చాలా పెద్ద ఇష్యూ చేసింది డిఎంకే ఒక అస్త్రం దొరికింది. ఇక్కడ ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే మనకి ఆ అంబులెన్స్లు ఆ రోడ్లోనే ఎందుకు రావాలనుకున్నాయి అనేది ఇంతవరకు ఎవరు ఆ కోణంలో దృష్టి పెట్టారో లేదో మనకు అర్థం కాలేదు. ఎందుకంటే అంతమంది జనాలు ఉన్నప్పుడు అంబులెన్స్ అక్కడి నుంచే ఎందుకు వస్తుంది, వేరే మార్గం లేదా అనేదానికి ఎవడైనా ఇంతవరకు సమాధానం చెప్పాడా? మనకి చెప్పలేదు. కాబట్టి ఈ కోణంలో కూడా విజయ్ ఆలోచించమని చెప్పాలి. తర్వాత విజయే పట్టుబెట్టి స్టేట్ గవర్నమెంట్ కాకుండా మాకు సిబిఐ విచారణ కావాలని అడిగాడు. అయితే మీరు అన్నట్టుగా మొన్న ఒక్కరోజుకి అమిత్ షా వచ్చి వెళ్ళడం, అమిత్ షా తీవ్రంగా టీవీకే విజయ్ తోటి పొత్తు ఖరారు చేసుకోవాలనుకోవడం, ఇందులో భాగంగానే ఇవాళ సిబిఐ నోటీసులు ఇచ్చింది. అంటే షా పావులు కదిపాడు అనేది వినిపిస్తున్న మాట. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి తనే కోరుకుని తెచ్చుకున్నాడు కాబట్టి సిబిఐ ఏం చేసినా భరించాలి. ఇప్పుడు అందుకని ముందు నుయ్యి వెనక గొయ్యి విజయ్కి. సో విజయ్ ఇప్పుడు కనుక పొత్తుకు ఒప్పుకుంటే ఇప్పుడు సిబిఐ విచారణ అనేది, అంటే వాళ్ళు నోటీసులు ఇవ్వటం అనేది బీజేపీ చేసింది అనేదానికి కొంచెం ఆస్కారం దొరుకుతుంది. ఏది ఏమైనా ఇప్పుడు విజయ్ వచ్చి తెలివిగా అడుగులేయాలి. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల వచ్చి నష్టం ఏమి ఉండదు. అంటే కొత్తగా ఓట్లు ఎంత వస్తాయో 1% వస్తుందేమో అంతే, కానీ లాభం వచ్చి బీజేపీకే. కాకపోతే క్రిస్టియన్ ఓట్లు ఏమైనా తగ్గుతాయా అనేది ఆలోచించుకోవాల్సింది మళ్ళీ విజయే. ఎందుకంటే విజయ్ క్రిస్టియన్ కాబట్టి. అంటే మీకు భారత రాజకీయాల్లో మీరు ఏ కులమైతే లేదంటున్నారో, మతం ప్రాముఖ్యత కాదంటున్నారో, కానీ ఆ రెండే ప్రాముఖ్యత వహిస్తున్నాయి. కుల మతాలకు అతీతంగా
రాజకీయాలు లేవు మీకు, మతము లేదు, కులము లేదు, ఏదీ లేదు. అందుకని ఇవాళ విజయ్ కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్టు లెక్క. సో ఇప్పుడు కనుక టీవీకే అండ్ షా కలిస్తే ఏఐడిఎంకే కూడా స్నేహహస్తం చాచుతుందా అది కూడా చూడాలి. వీళ్ళ ముగ్గురు కలిస్తే ఎన్ని ఓట్లు సాధించుకుంటారు, పొత్తుల్లో భాగంగా ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించుకుంటారు, అది డిఎంకేని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనేది చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఏమీ ఇప్పుడు కొత్తగా ఏమీ అక్కడ లేదు, అంటే పెద్దగా వచ్చేదేం లేదు. కాంగ్రెస్ ఎప్పుడో ఇదైపోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ చాలా బాగుండేది, డిఎంకే వచ్చాక కాంగ్రెస్ లేదు అక్కడ. కాబట్టి కాంగ్రెస్ కూడా వీళ్ళతో కలిస్తే రాజకీయంగా స్టాలిన్ని దెబ్బతీస్తారా? ఇక్కడ మతం కూడా ఇప్పుడు ప్రాధాన్యత వహించింది కాబట్టి ఈ తిరుపరకుండ్ర విషయం ఏదైతే ఉందో, మురుగన్ విషయంలో తమిళులు వెనక్కి తగ్గరు. వాళ్ళకి చాలా భక్తి, చాలా సెంటిమెంటు. వాళ్ళ సెంటిమెంట్ మీద డిఎంకే దెబ్బ కొట్టాలని చూసింది కాబట్టి ఖచ్చితంగా డిఎంకేని ఇంటికి పంపిస్తారా? స్టాలిన్ ఇంకా రాజకీయంగా స్టాలిన్కి భవిష్యత్తు శూన్యమా అనేది కూడా స్టాలిన్ ఆలోచించుకోవాలి. అయితే తమిళనాడులో త్వరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ రాబోయే మూమెంట్లో సిబిఐ అయితే విజయ్ని ఎంక్వైరీ చేయడానికి స్టార్ట్ చేసేసింది. అయితే ఇప్పుడు బీజేపీని కాదు అని విజయ్ అయితే సింగిల్గా వెళ్ళగలరంటారా? అంటే సింగిల్గా వెళ్ళగలరా అంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ కేసు విచారణ ఏ రకంగా కొనసాగుతుంది అనే దాని మీద ఉంటుంది. మరోపక్క ఆయన జననాయకన్ సినిమా కూడా ఇంకా విడుదల తేలలేదు, అది కూడా కోర్టులో ఉంది. కాబట్టి అంటే ఇది ఒక మనిషికి ఒక పరీక్షా కాలం అంటాం చూడండి, ఆ రకంగా ఉంది విజయ్కి. కాకపోతే ఏంటంటే విజయ్కి ఇంకా పూర్తిగా రాజకీయ అనుభవం రాలేదు కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి అతను. అంటే ఎలా తట్టుకొని నిలబడాలి, మనకి పులి మీద పుట్టరలా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం వెయిట్ చేయాలి, మనం దీన్ని ఎదుర్కోవాలి అనుకుంటే కనుక అయితే అతను పొత్తుకు ఒప్పుకోకపోవచ్చు. కాదు అనుకుంటే మళ్ళీ మనం అరెస్ట్ అవుతామా, మన ఏం చేస్తారనే భయం ఉంటే బీజేపీ తోటి కలిసే అవకాశం ఉంది. సో ఏదేమైనా సరే ఇప్పుడు చూస్తే హీరో విజయ్కి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న పరిణామాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఒకవైపు మూవీ ఇష్యూ, ఒకవైపు రాజకీయాల ఇష్యూ, మరోవైపు సిబిఐ ఎంక్వైరీ, ఇవన్నీ కూడా చుట్టుముట్టడంతో మరి విజయ్ వీటన్నిటిని ఏ విధంగా ఎదుర్కొంటారు? మరి రాజకీయ అనుభవం అయితే ఆయనకు లేదు, మరి ఆ రాజకీయ అనుభవాన్ని క్రియేట్ చేసుకుంటారా? వీటన్నిటిని ఎదిరించి బయటపడతారా లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.